వేట్లపాలెం గ్రామం సామర్లకోట మండలంలో నిన్న బాణాసంచా పేలి ఆన్ ది స్పాట్ 20 మంది చనిపోయారు. ఈరోజు ఒకరు చనిపోయారు. మరొక 8 మంది పరిస్థితి చాలా దారుణంగా విషమంగా ఉంది. దాదాపు 90% వారి యొక్క అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్లను అడిగి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడిగి తెలుసుకుంటే ఈరోజు రేపు ఎల్లుండిలో వారి యొక్క కండిషన్ చెప్పగలిగినటువంటి పరిస్థితిలో లేదు. అన్ని రకాల వైద్యాన్ని అయితే అందించగలుగుతా ఉన్నాం. కానీ బర్నింగ్ పొజిషను 90% అయింది కాబట్టి అది కాలక్రమేణా చెప్పాలి. అయినప్పటికీ కూడా రేపు భవిష్యత్తులో ఒకవేళ వాళ్ళకు ప్రాణాలు కొంతలో కొంత మిగిలినా కూడా అవి లోపల ఉన్నటువంటి అవయవాలు కిడ్నీలతో సహా మొత్తం అన్ని కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇందులో ప్రధానంగా దాదాపు ఎక్కువ మంది దళితులకు సంబంధించినటువంటి ఎక్కువ 30-35 సంవత్సరాల లోపున్నటువంటి యువకులు ఇందులో చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు వైద్యం తీసుకుంటూ కొత్త ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్టు వాళ్ళు కూడా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళే. మరి ఇంత పెద్ద ఎత్తున బాణాసంచా పేలితే దీనికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ నిన్న మొన్న జరిగినటువంటి ఈ యొక్క బాణాసంచా కాదు, గతంలో 2024 అక్టోబర్లో ఇదే కోనసీమ జిల్లాలో బాణాసంచా పేలి ఒక 8 మంది మరణించారు. అదేవిధంగా రాష్ట్రంలో అనకాపల్లిలో కానీ, తిరుపతిలో కానీ, కడపలో కానీ, ఇతరేతర ప్రాంతాల్లో కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో 11 చోట్ల బాణాసంచా పేలి ప్రజలు మరణిస్తూ ఉంటే మరి దీనిపైన ఇంత పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి ఎందుకు ప్రికాషన్స్ తీసుకోవడంలో ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ వైఫల్యం ఎందుకు చెందుతా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. చనిపోయిన తర్వాతనో శతఘాతులైన తర్వాతనో ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నప్పుడు వచ్చి పరామర్శించి వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం గొప్ప విషయం కాదు. బిఫోర్గా అలాంటి ఒక ప్రమాదకరమైనటువంటి బాణాసంచా తయారు చేసేటువంటి క్రమంలో దానికి కావాల్సినటువంటి ప్రికాషన్స్ తీసుకోవడానికి, అందులో రోజువారీ కూలికి పనిచేస్తున్నటువంటి జీవితాలను కాపాడడానికి ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని చెప్పేసి మేము ప్రభుత్వానికి అదేవిధంగా అధికార యంత్రాంగానికి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆన్ ది స్పాట్ చాలా మందిని సస్పెండ్ చేసినామని చెప్పి డిఎస్పీని, ఆర్డీఓను, లేకపోతే ఫైర్ ఆఫీసర్ను, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లేబర్ కమిషనర్ను ఈయనను మాత్రమే సస్పెండ్ చేశారు. వాట్ అబౌట్ జిల్లా కలెక్టర్, వాట్ అబౌట్ ఎస్పీ? కాబట్టి ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత పై అధికారుల్లో ప్రమేయం వాళ్ళు ఏం చేస్తా ఉన్నట్టు నిద్రపోతా ఉన్నారా? మరి దానికి సంబంధించినటువంటి ఆ కంపెనీకి సంబంధించిన దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మేము అడుగుతా ఉన్నాం. గతంలో విశాఖపట్నంలో ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు నాడున్నటువంటి ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది. మీరు ఈరోజు ₹20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించడం అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే అక్కడికి పోయి హాస్పిటల్కి పోయి వారిని చూసినా, వారి కుటుంబ సభ్యులను చూసినా, వారి పిల్లలను చూసినా కూడా హృదయ విదాకారంగా ఉన్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన 20 లక్షలకు అదనంగా మరొక ₹30 లక్షల యాడ్ చేసి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి బాణాసంచాకు సంబంధించి అదేవిధంగా ఊరేగింపులు జరిగే సందర్భంలో నిన్న కడపలో ఒక ఊరేగింపు జరిగింది. ఆ ఊరేగింపులో సెక్యూరిటీ గార్డుగా ఉన్నటువంటి వాళ్ళు, అంతకుముందు బాగా మాట్లాడేటువంటి వాళ్ళు, సెక్యూరిటీ గార్డులు కూడా మొన్న మరణించడం జరిగింది. మరణించే ముందు, మరణించిన తర్వాత వచ్చి ఎవరైనా భూమి మీద చేస్తారు. కానీ మరణించిన తర్వాత ఆ కుటుంబాల వీధుల పాలైతే ఏ ఒక్కరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. దీనికి ప్రికాషన్స్ పెద్ద ఎత్తున తీసుకోవాలి. ఈ బాణాసంచా తయారు చేసే సందర్భంలో కూడా అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ మెజర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇచ్చిన తర్వాతనే వాటికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు,
వారి కుటుంబ సభ్యులను కాపాడడానికి, లేదా ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు దినకూలి చేసి కుటుంబాలను పోషిస్తున్నారు. అందులో చదువుకున్నటువంటి వాళ్ళు కానీ, కొంత మేరకు చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఆ దళిత కుటుంబాలు, పేద కుటుంబాలు, కూలి కుటుంబాలకు కనీసం వారికి అవకాశాన్ని బట్టి, అర్హతను బట్టి అటెండర్ పోస్టు, లేకపోతే వారి యొక్క విద్యార్హతను బట్టి ఎక్కడో చోట అవుట్ సోర్సింగ్ లోనో కాంట్రాక్టింగ్ పద్ధతులను వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా చూపించాలని చెప్పేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలోనే ఇలాంటి కంపెనీల పైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.